హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చేసాం. ఇది పురాతనమైన చరిత్ర గల ఒక విశిష్టమైనటువంటి కాలేజ్. ఈ యొక్క ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లోనే దీన్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. సో ఇక్కడ ఒక సామాన్యమైనటువంటి సాధారణమైన మిడిల్ క్లాస్ లో జన్మించి మిడిల్ క్లాస్ లో చదువుకుంటూ పీజీ స్టేట్ కి లైఫ్ సైన్సెస్ లో పీజీ టాపర్ గా స్టేట్ ఫస్ట్ వచ్చిన ఒక అమ్మాయిని అయితే ఈ రోజు మనం తన విశేషాలు తెలుసుకోబోతున్నాం. అసలు ఎలా చదువుతుంది, ఇంకా ఏ సపోర్ట్ కాలేజ్ అండ్ ప్రిన్సిపల్స్ ఇస్తున్నారు అనేది ఈ రోజు మనం కాలేజ్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనం ఆర్ట్స్ కాలేజ్ కి అయితే వచ్చేసాం రాజమండ్రి. సో అదేంటి అంటే మీకు చెప్పాను కదా అసలు ఏంటి ఎందుకు వచ్చాం అని నేను మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏంటంటే ఒక సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి మధ్య తరగతిలో పుట్టి ఆ అమ్మాయి ఒక కట్ చేస్తే స్టేట్ లెవెల్ పీజీ టాపర్ కింద ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. సుష్మా గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, ఇప్పుడు మరి స్టేట్ లెవెల్ టాపర్ కింద పీజీ అయితే వచ్చారు. లైఫ్ సైన్సెస్ లో వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఎలా చదువుతున్నారు మీరు? అంటే డైలీ రీడింగ్ బుక్స్ కానీ మీరు టైం టేబుల్ ఉంటది కదా, అది ఎలా తీసుకుంటున్నారు, ఎలా చదువుతున్నారు మీరు? అంటే నేను పర్టికులర్ గా టైం టేబుల్ పెట్టుకుంటాను, బట్ అది అంతలా ఫాలో అవడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఒక్కసారి ఫాలో అవ్వగలుగుతాము, ఒక్కసారి ఫాలో అవ్వలేము. బట్ మెయిన్గా మనము ఎప్పుడు చదువు విషయంలో ఏముండాలంటే మనం చదివే సబ్జెక్ట్ని ఇష్టపడితే మనం టైం టేబుల్ అన్నది స్పెసిఫిక్గా మెయింటైన్ చేసుకోకర్లేదని నా ఒపీనియన్ అనమాట. ఎందుకని ఒక మీద సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండే మనం సొంతంగా దాని మీద డిగ్ చేసి చదువుకుంటాం అనమాట. సో ఎవరు బయట నుంచి మనకి రావక్కర్లేదు, అది లోపల నుంచే మనం సబ్జెక్ట్ ని పట్టుకొని గ్రాస్ చేసుకుని చదువుకుంటాం అనమాట. అసలు ఎక్సలెంట్. నిజంగా అంటే మనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ని మన టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పొద్దున్న కావచ్చు, మధ్యరాత్రిలో కావచ్చు, ఎక్కడైనా సరే లేచి చదువుకునే ఆ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మనలో ఉంటదని చెప్పి చాలా చక్కగా అయితే చెప్పారు. ఓకే, మీరు ఇలా చదవడానికి అంటే పీజీ స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చారు కదా, మరి కాలేజ్ అంతా ఎలా రియాక్ట్ అయ్యారు, ప్రిన్సిపల్ గానీ వీళ్ళంతా? నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలిసిన వెంటనే మా టీచర్స్ అందరూ నాకు సొంతంగా కాల్ చేసి కంగ్రాచులేట్ చేశారు. ఎస్పెషలీ మా బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ మా నాగేశ్వరి మ్యామ్ అండ్ అనుష మ్యామ్ అండ్ పర్ణిక మ్యామ్ వాళ్ళైతే చాలా సపోర్ట్ చేసి అసలు ఫ్యూచర్ గురించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని కాలేజ్ లేకున్నప్పుడు కూడా ఆఫ్లైన్ గా పిలిచి సండేస్ లో కూడా మా మేడమ్స్ క్లాసెస్ తీసుకున్నారనమాట. మా పర్ణిక మ్యామ్ అయినా, అనుష మ్యామ్ అయినా, నాగేశ్వరి మ్యామ్ అయినా మొత్తం మాకు ప్రాక్టికల్ గా కూడా మంచిగా మా లైఫ్ సైన్సెస్ వచ్చేటప్పటికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందులో కూడా మాకు మా కాలేజ్ లో ల్యాబ్స్ చాలా బాగుంటాయి. సో మాకు అందులో కూడా యాప్ట్ గా నాలెడ్జ్ వచ్చింది. అండ్ మా ప్రిన్సిపల్ సార్ అయితే వచ్చింది అని తెలిసిన వెంటనే సొంతంగా పిలిచి నన్ను అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం చేసిన దానికి దే షుడ్ బి రికగ్నిషన్. ఐ మీన్ అందరూ విష్ చేస్తారు కదా. సో దట్ ఐ గాట్ ఇన్ దిస్ కాలేజ్. అంటే మీరే ఉన్నారా ఈ రికార్డ్ బ్రేక్ చేసింది, ఇంకెవరైనా ముందు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మా కాలేజ్ నుంచి. స్టేట్ ఫస్ట్ వచ్చాయి మా కాలేజెస్ నుంచి. మా కాలేజ్ లో ఏపీపీజీ సెట్ లో లాస్ట్ ఇయర్ కూడా సింగిల్ డిజిట్ అండ్ డబుల్ డిజిట్స్ లో మంచి ర్యాంక్స్ వచ్చాయి. ప్రతి ఇయర్ ప్రతి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి, బాటనీ డిపార్ట్మెంట్ అండ్ మా డిపార్ట్మెంట్ ఫిజిక్స్ అన్నిట్లోంచి అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురికైనా సింగిల్ డిజిట్స్ అండ్ డబుల్ డిజిట్స్ లో ర్యాంక్స్ వస్తాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు ఈ కాలేజీకి సంబంధించి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అంటే ఒక పురాతనమైనటువంటి చరిత్ర గల కాలేజ్ ఇది. సో ఇక్కడ చదువుకుంటూ పీజీ లైఫ్ సైన్సెస్ మీద స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చి ఒక టాపర్ కింద మన మధ్యలో ఉండడం చాలా విశేషంగా చెప్పవచ్చు. ఒక సాధారణమైనటువంటి మధ్య తరగతిలో జన్మించి ఒక టాపర్ అవడం అంటే చాలా కష్టం. మీ లైఫ్ గోల్స్ ఎలా ఉండబోతాయి? నా లైఫ్ గోల్స్ అంటే యాక్చువల్లీ డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ కాదండి. మా దాంట్లో లైఫ్ సైన్సెస్ లో అయితే రీసెర్చ్ బేస్ చేసుకొని ఫ్యూచర్ అన్నమాట. అండ్ నాకైతే పిహెచ్డి చేయాలని ఉంది. రీసెర్చ్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్, ఇన్వెంట్ చేయాలి. ఒక సైంటిస్ట్ కింద అయ్యి ఏదైనా
ఉపయోగపడేది చేద్దామని. అంటే ఈ కాలేజ్కి ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించి ఎలా టీచర్స్ ఎలా ఉంటున్నారు, తర్వాత మీకు ఎలా ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మీరు చదువుకోవడానికి? ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయండి. టీచర్స్ కూడా మనకి ల్యాబ్ చేయమని అండ్ ఏదైనా ఇన్నోవేటివ్ గా థింక్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ అయినా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో కూడా మాకు చాలా ల్యాబ్స్ అన్ని కెమికల్స్ కూడా బాగా ఉంటాయి. అండ్ మనకి ఏదైనా కావాలన్నా వీ క్యాన్ రిక్వెస్ట్ అని ఓపెన్ గా అడగచ్చు అనమాట. దట్ ఫ్రీడమ్ ఇస్ దేర్ ఇన్ దిస్ కాలేజ్. యా, అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంది మీకు ఇలా? ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది నాకు ఫుల్ గా అంటే ఇచ్చారు. ఎవరు ఇంట్లో మమ్మీ గానీ డాడీ గానీ ఉంటారు కదా? మా ఇంట్లో మా అమ్మ, అక్క, మా నాన్న, ఓకే. మేము నలుగురు అనమాట. సో మా మదర్ అయితే ఇంకా చాలా సపోర్ట్. ఓకే. ఇక్కడ యాక్చువల్లీ మా అక్కది అయిపోయినా ఇక్కడ ఉండి చదువుకోవడం కోసం నా గురించే ఉండిపోయారు మా అమ్మ, అక్క. మా నాన్నగారు విడిగా వేరే చోట ఉంటారు. బట్ అంతా కష్టపడి చదివిస్తున్నారు అన్నమాట. ఓకే, అసలు ఈవిడ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ తాడేపల్లి కూడా దగ్గర అన్నారు కదా? తాడేపల్లిగూడెం అక్కడి నుంచి రాజమండ్రి వచ్చేసి చదువు కోసం ఇక్కడ ఉండిపోయారు. సో దానికి సంబంధించి ఈవిడైతే దానికి నిరూపించుకుని కరెక్ట్ గా పీజీ సెట్ టాప్ లెవెల్లో స్టేట్ టాప్ గా ఉండడం అయితే చాలా విశేషంగా చెప్పవచ్చు. అండ్ అంటే ఈ ఎడ్యుకేషన్ అయితే ఏదో రన్నింగ్ లో ఉంది కదా, సో అంటే లవ్ లాంటివి ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో? లేదండి, అలాంటి వాటికి నేనేమి ఇంట్రెస్ట్ చూపించలేదు. చూపించరు. బట్ అది మై ఒపీనియన్స్ ఈస్ ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ మీద ఉంటే అవన్నీ మనం ఫ్యూచర్ లో చూసుకోవచ్చు. ఓకే, అంటే ఫస్ట్ మన కెరీర్ ఇంపార్టెంట్ అంటే కెరియర్ ఇంపార్టెంట్ అంటే అవన్నీ ట్రివియల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండి ఒక స్టేట్ లో ఉన్నప్పుడే కదా ఇవన్నీ మనం ఏదైనా ఆలోచించాలి అనుకుంటే. అంటే ఎడ్యుకేషన్ రన్ అవుతుంది కదా మీది, అంటే ప్రపోజ్ చేయడం కానీ, అంటే మీ అందరిని చూసి ఎవరైనా వచ్చి మీరు బాగున్నారని ఇలా చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి? అలాంటివి ఏమి పెద్ద ఎంటర్టైన్ చేయలేదు. ఓకే, మీరైతే ఎవరి జోలికి వెళ్ళకుండా మీ ఎడ్యుకేషన్ పర్పస్ మీరే ఉంటారు. అంతే. చాలా ఎక్సలెంట్ అసలు. అంతే. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది? ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఉందండి. కాలేజ్ కి ఫస్ట్ రావాలంటే ఒక మోటివేషన్ ఉండాలి. అది మనం చదువు ఇట్స్ మోటివేషన్, బట్ ఫ్రెండ్స్ ఉండకపోతే ఆ లోన్లీనెస్ వేరే ఉంటుంది. బట్ సో ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు లవ్ చెదారం అని చెప్పి ఇప్పుడు యూత్ ఉంటారు కదా, అంటే నార్మల్ గా తిరుగుతూ అంటే ఎడ్యుకేషన్ వైపు మోటివ్ లేకుండా ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటానంటే చెయ్యొచ్చు, దట్స్ నాట్ రాంగ్, బట్ ప్రతిదానికి టైం ఉంటుంది. సో ఎడ్యుకేషన్ టైంలో చదువుకోవాలి. ఆ టైంలో ఏ టైంలో అది చేస్తేనే మనం ఫ్యూచర్ లో స్టాండ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు ఏమీ చేయకుండా అవన్నిట్లో తిరిగి చదువుని పక్కన పెట్టేస్తే తర్వాత ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే చదువు అనే కాదు, మనకి ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని ఈ టైంలో నరిష్ చేసుకోవాలి. ఆ టైంలో నరిష్ చేసుకోకుండా వేరే వాటి మీద ధ్యాస పెడితే అది ఫ్యూచర్ లో మీకు వాళ్ళకి మైనస్ అవుతుంది, మీకు మైనస్ అవుతుంది తప్ప అది దేనికి ఉపయోగపడదు. సో ఇట్స్ బేసిక్ గా యూస్లెస్. బట్ మనం ఉండొచ్చు అలా అని మొత్తాన్ని చదువుని పక్కన పెట్టేసి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. ఎక్సలెంట్ అసలు చాలా మోటివేటివ్ చదువుకుంటున్నారు. అసలు స్టేట్ గా ఒక టాపర్ కింద ఈ రోజు పీజీ లెవెల్లో మనకి ఉన్నారన్నమాట. డిస్ట్రిక్ట్ అంతా అంటే రాజమండ్రి సరౌండింగ్స్ అంతా మెచ్చుకునేటటువంటి పర్సన్ గా ఈ రోజు పీజీ సెట్ లో టాపర్ గా నిలిచి మన ముందు ఉన్నారన్నమాట. చాలా ఎక్సలెంట్ పర్సనాలిటీ, చాలా లైఫ్ స్కిల్స్ అయితే చెప్పారు. ఈవిడ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మనం ఏదైతే తెలుసుకున్నామో చాలా మంది యూత్ కి ఇది ఒక మార్గదర్శకం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకున్నారు మా ఛానల్ నుంచి? అండ్ ఏంటంటే మా కాలేజ్ లైబ్రరీ గురించి నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. మా సబ్జెక్ట్ లో స్టాండర్డ్ బుక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్ కి వచ్చాక మనం టెక్స్ట్ బుక్స్ చదువుకొని ఉండాలి. ప్రతి లెసన్స్ టీచరే చెప్పాలని ఉండదు. అది మనం సొంతంగా వెళ్ళి బుక్స్ తీస్తేనే సగం హాఫ్ బయట నుంచి వస్తుంది. బట్ తాగించడానికి తీసుకెళ్తారు, తాగాల్సింది మనమే కాబట్టి. సో అది అన్నది ఇక్కడ లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి. మా కాలేజ్ వాళ్ళకి అదే చెప్తాను, ఏ కాలేజ్ కైనా అదే చెప్తాను. ఎవరే స్టూడెంట్స్ కైనా ఫస్ట్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని బాగా యూజ్ చేసుకోవడం రావాలన్నమాట. సో దానికోసం ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ చదువు విషయం అంటే ఏదైనా మనం ఇష్టపడి చేయాలన్నమాట. ఇప్పుడు చదువు అంటే అది ఇష్టపడి చదివితేనే మనం కష్టపడగలుగుతాం. ఇష్టం లేకుండా కష్టపడలేం కదా. సో చాలా ఎక్సలెంట్ అసలు మంచి సందేశాన్ని అయితే ఈ రోజు మనకి చెప్పారు.
ఒక అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఎలా ఉంటుంది మీకు? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అంత సో మేము డబ్బుల గురించి చూసుకుని చేస్తాము అంత. సో మనం ఫ్యామిలీ గురించి ఫైనాన్షియల్ గా ఆలోచించాలి ఎవరైనా, ఎందుకంటే పేరెంట్స్ అంత కష్టపడి చదివిస్తున్నప్పుడు అట్లీస్ట్ దానికి ఒక రిజల్ట్ మనం చూపించాల్సిన బాధ్యత మనది. పుట్టినందుకు చదివించినందుకు. అంటే చాలా మంది ఇప్పుడు ఇది కావాలి అది కావాలని పేజీ పెడతా ఉంటారు కదా ఏమైనా పేరెంట్స్ ని. సో అట్లాంటి టైమ్స్ లో ఎలా ఉండాలంటారు? అడగచ్చు, మన స్థాయి తెలుసుకొని అడగాలి. ఇప్పుడు ఏదైనా అంటే అడుగుతాం, ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు మనం కూడా అంత మెచ్యూరిటీ ఉండేది కాబట్టి అడుగుతాము. అంటే ఏదైనా వద్దు అని చెప్పినప్పుడు మనము అర్థం చేసుకొని ఆగాలి. అడగడం అన్నది తప్పు కాదు, బట్ ఎంతవరకు అడగాలి, ఎక్కడ ఆగాలి. అంటే సుష్మా గారు, ఇప్పుడు జనరల్ గా స్టడీ మీద మనకి ఇంట్రెస్ట్ రావాలన్నా, సో మన పొజిషన్ వన్ సైడ్ ఒక్కసారి మారిపోవాలన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి కదా, దానికి మనం ఏం చేయాలంటారు? ఫస్ట్ మనం అన్నది పేరెంట్స్ పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. దాని మీద మనం ఏదైనా ఫ్యూచర్ స్టెప్ అన్నది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అందులో అండ్ ఫస్ట్ మన టాలెంట్ ఎక్కడ ఉంది, మనం దేంట్లో బాగా చదవగలుగుతాము, మనకి ఏంటి ఇష్టము, సొంతంగా లోపల నుంచి ఏం చేయాలనిపిస్తుంది, అది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని నరిష్ చేసుకుంటే మనం మంచి ఫ్యూచర్ లోకి వెళ్ళొచ్చు అనమాట. అండ్ చదువు అన్నది మనకి ఏ సబ్జెక్ట్ మీద అబ్బా ఇది ఇంత బాగుంది, అది ఏంటి ఒక చదువు, ఒక టెక్స్ట్ బుక్ అన్నది మనం ఒక పుస్తకం ఒక సబ్జెక్ట్ కింద చూడకుండా దాని ఒక స్టోరీ బుక్ లా చదివితే బ్రెయిన్ లోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనమాట, అంత కష్టపడక్కర్లేదు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ టైప్ మనం వెతుక్కుంటూ వెళ్ళాలంటారా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ దాని సొల్యూషన్ కనుక్కొని మనం దాన్ని ఫేస్ చేసే విధానంలోనే ఒక మనిషి ఒకరితోటి మారుతారు. సో అది మనం సొల్యూషన్ కష్టపడాలి. ఆ కష్టం అన్ని లక్ ఒక 99% ఉన్నా మనం ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలన్నమాట. అది లేకుండా లక్ ఉన్నా టాలెంట్ ఉన్నా వేస్ట్. అసలు ఎక్సలెంట్. అంటే ప్రతిదానికి లక్, అంటే లక్ ఈజ్ నథింగ్. అంటే ఏంటంటే మన హార్డ్ వర్కే మన స్థాయికి తీసుకెళ్తుందని అసలు చాలా ఎక్సలెంట్. అంటే జనరల్ మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు హార్డ్ టైమ్స్, హార్డ్ సిచ్యువేషన్స్, అప్పుడు హార్డ్ వర్క్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే మనకి సిచ్యువేషన్స్ బెటర్గా ఉండవు, అప్పుడు ఎలా మరల్చుకోవాలంటారు వాటిని? అప్పుడు ఎలా అంటే కొన్ని టైమ్స్ లో ఎస్ మనం అసలు ముందరికి వెళ్ళాలా వద్దా అని మనకి డౌట్ ఉంటుంది, బట్ మనం హార్డ్ వర్క్ చేయాలి. అయినా డౌట్ ఉన్నా ఆ హార్డ్ వర్క్ చేస్తేనే అట్లీస్ట్ మనం చేసిన హార్డ్ వర్క్ కి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది. సో డౌట్ ఉన్నా ఉంటుంది, ఇప్పుడు నాకన్నా ఏదైనా నేను చేస్తున్నా అది మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అని ఒక డౌట్ ఉంటది, బట్ ఆ డౌట్ ఉన్నా మనం ఆ వర్క్ కంప్లీట్ ఫస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ముందరికి వెళ్ళి స్టెప్ తీసుకొని కంప్లీట్ చేస్తేనే దాని రిజల్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ దట్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ద హార్డ్ వర్క్. ఆ వర్క్ మనం చేస్తేనే కదా అది గుడ్డా బ్యాడా అసలు కరెక్టా తప్పా తెలిసేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్ అనేది వెయ్యాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎక్సలెంట్. అసలు ఒక అంటే ఆవిడ లైఫ్ స్టైల్ మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్ లో పుట్టి ఈరోజు పీజీ లెవెల్లో స్టేట్ టాపర్ కదా. పీజీ అంటే లైఫ్ సైన్సెస్ లో పీజీ టాపర్ గా ఈ రోజు మనం ముందు ఉండడం చాలా విశేషంగా చెప్పొచ్చు. సో ఇది ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉంటది. ఇంకా మనం ప్రిన్సిపల్ గారిని అడుగుదాం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. సో ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రికి సంబంధించి సుష్మా అనే అమ్మాయి పీజీలో స్టేట్ ఫస్ట్ రావడం, లైఫ్ సైన్సెస్ మీద చాలా అప్రిషియేషన్ గా ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. సో ఎలా ఆవిడకి ఎలా కంగ్రాచులేషన్స్ చెప్తారు అండ్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి స్టూడెంట్స్ బయటపడడానికి అని ఈ రోజు మనం ప్రిన్సిపల్ గారిని అడుగుదాం. సార్ హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? Sir, I'm good. This is the principal, Professor Ramchandra, Government Autonomous College, Rajahmundry. Actually, we have nearly 24 UC departments in the college. Nearly 7,000 students are there in the college. Manandariki telusu Prabhutva Autonomous Kalashala mana Telangana alage Andhra Pradesh ఈ ఉభయ రాష్ట్రాల్లోనే అత్యంత చరిత్ర ఉన్నటువంటి కళాశాల. ఒక 171 సంవత్సరాలు చరిత్ర కలిగినది. సో ఇలాంటి కళాశాలలో
విద్యార్థులు చదువుకోవటం కానీ అలాగే ఇక్కడ అధ్యాపకులుగా పనిచేయటం కానీ అందరూ అదృష్టంగా భావిస్తుంటారు. సో స్పెషల్లీ మేము అకాడమిక్గా అలాగే రీసెర్చ్ పరంగా అలాగే స్కిల్ డెవలప్మెంట్ పరంగా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేసే పరంగా అలాగే స్టార్టప్స్ని చేసే పరంగా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో అలాగే ఎవరికైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కళాశాల ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళు 5th సెమిస్టర్లో ఉండగానే వాళ్ళ యొక్క ఐడియాస్ని మేము తెలుసుకొని దానికి తదనుగుణంగా వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీస్ అలాగే స్టేట్ యూనివర్సిటీస్ వాటన్నిటికీ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి అనేది మా హెచ్ఓడీస్ అందరూ కూడా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళకి ట్రైన్ చేయటం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మాకు ఈ పర్టికులర్ సంవత్సరంలో మాకు దాదాపుగా ఒక 100 పైచిలకు బిలో 100 ర్యాంక్స్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మాకు వచ్చి ఉండటం జరిగింది. సో దాంట్లో ప్రప్రదంగా మేము చెప్పాల్సింది ఏంటంటే సుష్మా గురించి. సో షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్ గర్ల్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ద కాలేజ్. సో ఈ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ నాగేశ్వరి అండ్ డాక్టర్ అనూష్ అని ఇద్దరు పర్మనెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. మాకు మంచి లెబొరేటరీస్ ఉన్నాయి. సో అలాగే వాళ్ళు మంచి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్కి బయటకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకువెళ్తూ ఉంటారు. సో ఎ గుడ్ ఎక్స్పోజర్ వాళ్ళకి ఉంటుంది. అలాగే వాళ్ళకి కెరీర్ మీద అలాగే హైయర్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారు అనుకుంటున్నారు అనే అంశాల మీద మాకు ఎప్పుడు కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో భాగంగానే సుష్మా ఇలా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని అలాగే ది బెస్ట్ యూనివర్సిటీస్లో టాప్లో ఉండాలని తను ఎప్పుడూ చెప్తూ ఉండేది. సో సుష్మా గురించి మాట్లాడాలంటే యాజ్ ఎ ప్రిన్సిపల్గా షీ ఈజ్ అ మల్టీ టాలెంట్ గర్ల్. సో నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్స్ అండ్ షీ హ్యాస్ ఎ స్పెషల్ టాలెంట్ ఇన్ సింగింగ్ యాక్చువల్లీ. సో షీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. అలాగే మాకు ఉద్భవ్ 2024 అని మేము ప్రతి ఇయర్ జరుపుతూ ఉంటాం. దాంట్లో కూడా షీ డిడ్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ఎక్సలెంట్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఐ రియలీ కంగ్రాచులేట్ Sushma and the Department of Biotechnology. The hard work she did for this particular exam, definitely today she stood first in entire Andhra Pradesh, got first rank in biotechnology. So I especially congratulate along with this girl and other members also there, Hindi, physics, chemistry, computer science, statistics, English, political science, history, economics, many departments, single digit ranks we have got. So congratulate all the students, those who have secured a good ranks across all the universities, especially central universities, top state universities. So thank you for the opportunity to interact with you all. Thank you. Thank you very much.